లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేర పంచాయతీ కార్యదర్శి పట్టుబడ్డారు. బుదేర గ్రామ పంచాయతీలో వాటర్ సర్వీసింగ్ షెడ్ నిర్మాణానికి అనుమతి, నూతన హౌస్ నెంబర్ కేటాయింపు కోసం గ్రామ కార్యదర్శి పటోళ్ల నాగలక్ష్మి 8,000 లంచాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఈ క్రమంలో 8,000 లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు గ్రామ పంచాయతీ కార్యదర్శిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమెను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు నాంపల్లిలోని కోర్టు ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. 30 తారీఖు మే నెలలో ఒక ఫిర్యాదుదారు వచ్చి ఒక కంప్లైంట్ చేస్తాడండి. ఆ ఫిర్యాదుదారుడు షెడ్ సర్వీసింగ్ షెడ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ గురించి అని చెప్పేసి బుదేర పంచాయత్ సెక్రటరీని అప్రోచ్ అయితే 12,000 లంచం డిమాండ్ చేస్తారు. డిమాండ్ చేస్తే అది కరెక్టా కాదా అని వెరిఫికేషన్ గురించి పంపిస్తాము. వెరిఫికేషన్ చేసుకుంటే ఆమె 12,000 నుంచి 10,000, 10,000 నుంచి 8,000కు రెడ్యూస్ చేసింది. ఈరోజు 8,000 ఇవ్వగా పట్టుకున్నాము. ఏంటంటే షెడ్ పర్మిషన్ గురించి అని నాగలక్ష్మి పంచాయత్ సెక్రటరీ బుదేరా లంచం అడిగింది. ఆ లంచం ఇస్తే మేము పట్టుకున్నాం. ఆమె ఆఫీస్ లో బుదేరా పంచాయత్ సెక్రటరీ ఆఫీస్ లో